यासीन वल कुरआनिल हकीम इन्नक लमिनल मुरसलीन अला सिरातिम मुस्तकीम। अनंत करुणामयुडु अपार कृपाशीलुडु అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను। నేటి సాయంకాలం అద్భుతమైన ఈ బహిరంగ సభకు అధ్యక్షత వహిస్తున్న జమాతే ఇస్లామీ హింద్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదతుల్లా హుసేనీ గారు, రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ అజహరుద్దీన్ గారు, జిల్లా అధ్యక్షులు సుహేబ్ అహ్మద్ ఖాన్ గారు, ఇప్పుడిప్పుడే నాకంటూ ముందు ప్రసంగించిన పెద్దలు మంజీత్ సింగ్ గారు, పాస్టర్ జయరాజ్ గారు, ఇంకా చాలా మంది నేతలు, యువకులు స్టేజ్ పై హాజరై ఉన్నారు। వారందరికీ మరీ ముఖ్యంగా ఈ సమావేశంలో ముందు ఆశీనులై కార్యక్రమ విజయ పదంలో వెళ్ళడానికి ప్రధాన భాగస్వామ్యం వహిస్తున్న పెద్దలకు, యువకులకు, సోదరిమణులకు ఆ దైవ కృపా కటాక్షాలు మనందరిపై కురియాలని వేడుకుంటూ, ప్రియమైన సోదరులారా, ఇది సీరతున్ నబీ కాన్ఫరెన్స్ పేరిట మనం నిర్వహించుకుంటున్న కార్యక్రమం। సీరత్ అంటే జీవిత చరిత్ర। ఎవరి జీవిత చరిత్ర? ప్రవక్త మొహమ్మద్ గారి జీవిత చరిత్ర। వారి జీవిత చరిత్ర ఈ రోజు మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఏముంది అనేది ప్రధానమైన ప్రశ్న। దాదాపు 1450 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా సైన్స్ టెక్నాలజీ పరంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న ఈ తరుణంలో కూడా రాకెట్ టెక్నాలజీలో, AI టెక్నాలజీలో నివసిస్తున్న ఈ తరుణంలో ప్రవక్త మొహమ్మద్ గారు 1450 సంవత్సరాల క్రితం జనించారు కదా, మరి ఆయన ప్రస్తావన ఈ రోజు చేసుకోవాల్సిన అవసరం ఏముంది అనేది ప్రధానమైన ప్రశ్న। ప్రియమైన సోదరులారా, ప్రవక్త మొహమ్మద్ గారు ఈ ప్రపంచానికి కారుణ్యమూర్తిగా ప్రభవించారు। వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్ అని దివ్య గ్రంథమైన ఖురాన్ స్పష్టంగా బోధిస్తుంది। అంటే ఓ ప్రవక్త, నేను మిమ్మల్ని సర్వలోకాలకు కారుణ్యంగా పంపించాను। కారుణ్యం అంటే ఏంటి? దయ, జాలి, సహాయత, సహకారం, ఇచ్చి పుచ్చుకునే ధోరణి, ఎదుటి మనిషికి ఇబ్బంది కలిగించకుండా ఉండడం। వాస్తవానికి మొహమ్మద్ ప్రవక్త ఈ ప్రపంచంలోకి వచ్చిన దానికోసమే। మహాశైలారా, మీ అందరికీ తెలుసు, ఆయన ప్రతిపాదించిన, పాటించిన, ఆచరించిన, ప్రస్తావించిన ధర్మం పేరు ఇస్లాం। ఇస్లాం అనే పదం సలాం అనే పదం నుండి ఉద్భవించింది కదా। సలాం అంటే ఏంటి? శాంతి, సమర్పణ, విధేయత। పాస్టర్ జయరాజ్ గారు నాకంటే ముందు మాట్లాడుతూ, ఇవాళ నిజానికి ముస్లింలంటే టెర్రరిస్టులని, ఉగ్రవాదులని ప్రచారం ఈరోజు సమాజంలో మనకు కనిపిస్తా ఉంది। కాదు కాదు, వారు ఉగ్రవాదులు కాదు అని నిరూపించే ఈ ఎక్స్పో దాన్ని నిరూపించింది అనే మాట, విషయాన్ని ఆయన గారు ప్రస్తావించారు గారు। మాషైలారా, వాస్తవానికి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచంలో ప్రతిపాదించిన ధర్మం ఏదైతే ఉందో అది మానవాళి పట్ల ఒక అద్భుతమైన ప్రయోజనకారి అయిన ధర్మం। అది మనిషిని మనిషిగా మార్చే ధర్మం। మొహమ్మద్ ప్రవక్త ఈ లోకంలో ఒక ఆదర్శ వ్యక్తిత్వంగా రావడం జరిగింది। మొహమ్మద్ ప్రవక్త గురించి ఖురాన్ ఏమంటుంది? ఓ ప్రవక్త, లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా అంటుంది। మీ జీవితం ఈ ప్రపంచంలో ఎన్నో కోణాల్లో ఆదర్శంగా ఉంది। ఆదర్శ కుమారుడిగా, ఆదర్శ సంఘ సంస్కర్తగా, ఆదర్శ యువకుడిగా, ఆదర్శ రాజకీయ నాయకుడిగా, ఆదర్శ వ్యాపారవేత్తగా,
పేదరిక నిర్మూలనలో భాగంగా ఒక అద్భుతమైన ప్రయోజనాన్ని, కాన్సెప్ట్ ని ప్రపంచానికి అందజేసిన ఒక మహాత్ముడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆదర్శ వ్యాపారవేత్త అన్నాం కదా. మొహమ్మద్ ప్రవక్త 53 సంవత్సరాల కాలం పాటు మక్కా నగరంలో నివసించారండి. దాని తర్వాత 10 సంవత్సరాల వరకు ఆయన గారు మదీనా నగరంలో నివసించారు. మదీనా నగరానికి వెళ్ళిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదట పని ఏంటండి? మార్కెట్ ని మార్చారు. ఏ మార్కెట్? వ్యాపార మార్కెట్, ట్రేడ్, కామర్స్ ఏదైతే ఉందో దాన్ని మార్చే ప్రయత్నం చేశారు. ఆ రోజుల్లో ఒక వస్తువు ఒకసారి కొంటే నో రిటర్న్ పాలసీ ఆ రోజుల్లో ఉండేది. కానీ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా నగరానికి వెళ్ళిన తర్వాత రిటర్న్ పాలసీని ఆయన గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఈ రోజు ఏదైనా వస్తువు నువ్వు కొంటే నిర్ణీత సమయంలో మళ్ళీ దాన్ని నీవు రిటర్న్ చేయగలిగే అవకాశం ఉంది అనే వాస్తవాన్ని, అంటే ఒక కొత్త కాన్సెప్ట్ ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచానికి మరి చేరవేయడం జరిగింది. మాషైలారా, ముఖ్యంగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే చెప్పారో దాన్ని చేశారు, ఏదైతే చేశారో దాన్నే చెప్పారు. ఈ మాట నేననట్లేదు. ఒక గొప్ప రచయిత మైకెల్ హెచ్ హార్ట్ అనే ఆయన తన పుస్తకంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తాడు. ఆయన రాసిన గ్రంథం ఏ ర్యాంకింగ్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ. ప్రియమైన సోదరులారా, ఆయన గారు తన గ్రంథంలో మొహమ్మద్ ప్రవక్తని నెంబర్ 1 స్థానంలో ఉంచారు. వాస్తవానికి ఆయన క్రైస్తవుడండి. క్రైస్తవుడైనా నెంబర్ 1లో ఎందుకు ఉంచావయ్యా అని చాలా మంది అడిగారు. సహజమే కదా. అంటే గౌతమ్ బుద్ధుడు ముందు నుండి ఆయన వ్యక్తిత్వాలను కేవలం 100 వ్యక్తిత్వాలను మాత్రమే ఆయన సెలెక్ట్ చేస్తే అందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని మొదటి ర్యాంక్ ఇచ్చారు. అడిగారు, ఎందుకు ఇచ్చావు? చెప్పిన ఒకటే ఒక మాట, అదేంటంటే ఆయన ఏదైతే విషయాలు చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా పాటించాడు. దేన్నైతే ప్రతిపాదించాడో దాన్ని ఆచరించాడు. అంటే ఆచరించగలిగే సిద్ధాంతాలు మాత్రమే ఆయన ప్రతిపాదించాడు అనే విషయాన్ని తత్కారణంగానే నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని ఈ ప్రపంచంలో మొదటి వ్యక్తిగా ప్రతిపాదించడం జరిగింది అని చెప్పడం జరిగింది. మా శైలారా, చాలా విషయాలు మనం చూసుకున్నట్లయితే ముహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన విషయాల్లో ముఖ్యమైనవి కొన్ని చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఇవాళ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ అనేది మనం అందరం చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా తుఫాన్లు, ఎండాకాలంలోనేమో వర్షాలు, వర్షాకాలంలోనే భయంకరమైన ఉబ్బ. అంటే ఏం జరుగుతా ఉంది? వ్యవస్థ మారుతా ఉంది. బహుశా రాబోయే 50-100 సంవత్సరాల్లో విశాఖపట్నం నగరమే ఉండదట. కారణం మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే రోజుల్లో చెప్పున అతి ముఖ్యమైన మాట ఏంటంటే, మీరందరూ మొక్కలు నాటండి. ఎవరు నాటాలి? యువకులంటే నాటుతారు, అమ్మాయిలు పిల్లలంటే నాటుతారు, కురు వృద్ధులు కూడా నాటండి. ఎవరు చెప్పారట? ఓ ప్రవక్త ముహమ్మద్, ఏ మొక్కనైతే నేను నాటుతానో దాని పండు కూడా తినగలిగే ఆశ నాకు లేదే. ప్రవక్త ముహమ్మద్ అన్నారు, అయినా నాటు. దేనికి? నువ్వు తినకపోవచ్చయ్యా, రాబోయే తరాలు రావా? ఆ తరాలు తింటాయి, కాబట్టి నువ్వు నాటు. ప్రియమైన సోదరులారా, ఇది సీరత్ కాన్ఫరెన్స్ ద్వారా, ఇది మాహే రబీవుల్ అవ్వల్ అంటామండి దీన్ని. అంటే రబీవుల్ అవ్వల్ అనేది మాసం పేరు, ఒక నెల పేరు. ఆ నెలలో ముస్లింలందరూ, భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలందరూ, ప్రతి ముస్లిం పెద్దవాడైనా చిన్నవాడైనా మహిళ అయినా పురుషుడైనా ఒక్క మొక్కను నాటినట్లయితే భారతదేశంలోనే 30 కోట్ల మొక్కలు ప్రతి సంవత్సరం నాటగలిగే స్థితికి మనం చేరుతాం. ఇది అద్భుతమైన ఒక ప్రగతి, ఒక మార్పు, కనిపించే మార్పుని ఇవాళ ముస్లింలందరూ చెయ్యాలని, అదే ధోరణిలో వేరే ప్రజలు కూడా ముందుకెళ్లాలని మిమ్మల్ని ఇక్కడ ఆహ్వానిస్తా ఉన్నాను. మా శైలారా, ప్రవక్త ముహమ్మద్ ఏమన్నారు? వృధాకు
వృధా ఖర్చు చేయకు నాయనా. ఎందుకు? ఇన్నల్ ముబజ్జిరీన కాను ఇఖ్వాన షయాతీన్ ఇన్న షైతాన లిల్ ఇన్సాని కఫూరా అని చెప్పడం జరిగింది. వృధా ఖర్చుకు పోతే దివాళా తీస్తావు, అప్పుకు అలవాటు పడకు. ఇవాళ ఏమవుతుంది? సాఫ్ట్వేర్ జాబ్ రాగానే ₹1,00,000 జీతం వస్తే 1,00,000కు సరిపోయే విధంగా అప్పులకు అలవాటు పడుతూ ఉన్నాడు యువకుడు. ఉద్యోగం వెళ్ళిపోతే అతని పరిస్థితి అగమ్య గోచరం. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా బోధించిన అంశం ఏంటి అంటే, అప్పుకు అలవాటు పడకండి, సాధ్యమైనంతగా ఉన్న దాంట్లో అలవాటు చేసుకోండి. సమయ పాలన జీవితాన్ని మార్చేస్తుంది అనే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. వ్యక్తిత్వాన్ని వికాసం చేయడం కోసం ముహమ్మద్ ప్రవక్త ఈ లోకంలోకి వచ్చారు. ఇవాళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అందరి చెవులు నిలబడతాయి కదా, మనం వినటానికి సిద్ధపడిపోతాం కదా. మన పిల్లల్ని ఫీజులు ఇచ్చి మరి పర్సనాలిటీ మేనేజ్మెంట్ క్లాసులకు పంపిస్తాం కదా. మహాశైలారా, మొహమ్మద్ ప్రవక్త అదే రోజుల్లో ఒక మనిషి, ఒక విశ్వాసి జీవితం టైంకి అలవాటు చేయాలి అనే దాంట్లో భాగంగా నమాజ్ అనే వ్యవస్థను మరి ఇవాల్వ్ చేయడం జరిగింది. నమాజ్ లో ఏమవుతుందండి? 5 పూటల ఒక వ్యక్తి నమాజ్ కు అలవాటు పడిపోవడం వల్ల అతని జీవితంలో టైం మేనేజ్మెంట్ అనేది సహజంగా వచ్చేస్తుంది. మహాశైలారా, అదే విధంగా మనం చూసినట్లయితే మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఖ్యంగా 3 విషయాలు బోధించారండి. అదేంటి? దేవుడు ఒక్కడే అని. నాకంటే ముందు వక్తలు చెప్పారు కదా, మన సిక్కు సోదరులు చెప్పారు దేవుడు ఒక్కడే అనే విషయాన్ని. మొహమ్మద్ ప్రవక్త ఈ ప్రపంచంలో అతి ముఖ్యంగా, అతి ప్రాధాన్యంగా చెప్పిన అంశం ఏంటి అంటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఒక్కడే అయి ఉన్నాడు. ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్ అనే విషయాన్ని మొహమ్మద్ ప్రవక్త చెప్పిన ఆ పాఠంలో అతి ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఎంతో మంది దేవుళ్లలో అల్లా దేవుడు ఒకడు కాదు, అల్లా మాత్రమే దేవుడు. ఆయనే సృష్టికర్త, ఆయనే పరిపాలకుడు, ఆయనే యజమాని, ఆయనే మనిషికి అన్ని విషయాలు సమకూరుస్తాడు. కాబట్టి ఆయన ముందే సాగిలపడండి, ఆయనకే పూజా పురస్కారాలు చెల్లించుకోండి, ఆయనతోనే మీ ప్రార్థన చెల్లించుకోండి అనే విషయాన్ని ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. మహాశైలారా, 3వ ముఖ్యమైన అంశం ఏంటి అంటే, 2వ తర్వాత చెప్తాను. 3వ ముఖ్యమైన అంశం ఏంటి అంటే, పరలోకం ఉంది. ఈ లోకమే చివరి లోకం కాదు. ఈ జీవితంతో మనిషి అంతరించిపోవట్లేదు. మనిషి చనిపోతున్నాడు అంటే అతను ఒక ప్రపంచంలో నుండి మరో ప్రపంచంలోకి వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఒక ప్రపంచం నుండి మరో ప్రపంచంలోకి వెళ్తున్నాడే తప్ప అతను పతనమైపోవట్లేదు. అంటే ఈ కాన్సెప్ట్ ద్వారా మనిషి తన చర్యలకు బాధ్యుడవ్వాలి, చేసే ప్రతి పనికి జవాబు చెప్పుకోవాలి, లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మొహమ్మద్ ప్రవక్త ఈ పరలోక విశ్వాసం పేరిట ఆ విషయాన్ని ప్రస్తావించారు. 2వ విషయం మాట్లాడినట్లయితే, నిజానికి దేవుడు ఉన్నాడు అని చాలా గ్రంథాల వారు, మతాల వారు, ధర్మాల వారు అంగీకరిస్తారండి. పరలోకం కూడా ఉంది అని విశ్వసిస్తారు. వేరే ధర్మాల వారికి, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే వారికి ఒకటే తేడా. అదేంటి అంటే, ఇతర ధర్మాల వారు ప్రవక్త ముహమ్మద్ని చివరి సందేశహారుడుగా స్వీకరించరు. ముస్లింలు ముహమ్మద్ ప్రవక్తని చిట్ట చివరి ప్రవక్తగా అంగీకరిస్తారు. దాన్ని ఖాతిమున్ నబియ్యీన్ అంటామంట. ప్రియమైన సోదరులారా, ముహమ్మద్ ప్రవక్త కంటే ముందు కూడా చాలా మంది ప్రవక్తలు వచ్చారు. లక్షల కొద్ది ప్రవక్తలు వచ్చి ఉండవచ్చుగాక. ఆ ప్రవక్తల పరంపరలో చివరి ఇటుకగా ప్రవక్త ముహమ్మద్ గారిని పంపించడం జరిగింది. అంటే ఒక భవనం నిర్మించినట్లయితే ఆ భవనంలో కేవలం ఒక ఇటుక స్థానం మాత్రమే మిగిలి ఉన్నట్లయితే ఆ చివరి ఇటుకగా నేను ఈ ప్రపంచంలోకి వచ్చాను అని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించడం జరిగింది. అంటే ఆ విధంగా ఆయనపై విశ్వాసం తీసుకువస్తే తప్ప నిజానికి జీవితంలో మార్పు అనేది లేక జీవితంలో
నిజమైన సాఫల్యత అనేది వచ్చే అవకాశం లేదు అనే విషయాన్ని ఇస్లాం ధర్మం తూచా తప్పకుండా చెప్తా ఉంది. ప్రియమైన సోదరులారా, మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విషయాల్లో వాటిని ఒకవేళ మనం చూసినట్లయితే అర్థమయ్యే అంశం ఏంటి అంటే, అనుభవం లేని పాఠాలు, అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటి వారిలో మంచిని చూసే వారికి ప్రశాంతత ఎక్కువ. వాస్తవానికి ప్రశాంతత రావాలి అన్నా, నిజమైన మార్పు రావాలి అన్నా అదే కదా మొహమ్మద్ ప్రవక్త ఇచ్చిన సందేశం. లవ్, కైండ్నెస్, కంపాషన్, ప్రేమ, దయ, సహకారం. వాస్తవానికి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరి బోధనలకు ఒక సారూప్యం ఒకవేళ ఇవ్వదలుచుకుంటే అది దయా, జాలి, కరుణ మాత్రమే. కానీ వాళ్ళ ప్రపంచంలో జనాలు ఈ ధర్మాలను అవలంబించే వారిని వేరే విధంగా చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ హాజరై ఉన్న ముస్లిం, హిందూ క్రైస్తవ సోదరులందరూ, సోదరి మండలందరూ మొహమ్మద్ ప్రవక్త గురించి ఒకసారి చదివి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, అదేవిధంగా వార్తాపత్రికల ద్వారా, టీవీ న్యూస్ ద్వారా మొహమ్మద్ ప్రవక్తను చెడుగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఒకవేళ మొహమ్మద్ ప్రవక్త వారి ధర్మాన్ని నిజంగా చదవదలుచుకుంటే, చూడదలుచుకుంటే, వాస్తవ పరిస్థితిని గమనించదలుచుకుంటే మొహమ్మద్ ప్రవక్తని చదవండి. తద్వారా మొహమ్మద్ గారి సందేశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేస్తే నిజంగా మరి ఆయన ధర్మాన్ని ఆయన వెలుగుజాడుల్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంత మంచి సభకు నన్ను ఆహ్వానించినందుకు జమాతే ఇస్లామీ హింద్ కరీంనగర్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఆ దైవం మనందరికీ శుభ సౌకర్యాలు కలగజేయాలని, మంచి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కరుణామయుడైన అల్లాహ్ను వేడుకుంటూ ముగిస్తున్నాను. ఆఖిరు దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.